హలో అండి, ఈరోజు రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్ టమాటా పప్పు అయితే చేస్తున్నానండి. ఇక్కడ కందిపప్పు తీసుకుంటున్నానండి. కందిపప్పు వేసి టమాటా పప్పు అయితే చేస్తున్నాను. దీనికైతే ఈ గ్లాస్లో తీసుకున్నాండి. ఇది మెజర్ వచ్చేసి 150 గ్రామ్స్ కందిపప్పు అండి. ఇది ఒకసారి శుభ్రంగా కడుక్కుందండి. ఒక 3 సార్లు అయితే కడుగుతాను. ఇది కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నా. పప్పు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందండి. పప్పు ఉడికిందండి మెత్తగా. దీన్ని ఇలా మెత్తగా కలుపుకొని ఎక్కువ మెత్తగా అయితే ఏం చేయట్లేదండి. కొంచెం అక్కడక్కడ పలుగ్గానే ఉంచుతున్నా పప్పుని. దీన్ని ఇలా కలిపేసుకొని ఒక గ్లాస్ కొన్ని నీళ్ళు అయితే వేసి ఉంచుకుంటానండి. ఒక గ్లాస్ వరకు. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులో నేను పప్పు ఉడికించేటప్పుడు అయితే ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు టమాటాలు ఏం వేయలేదండి. ఉట్టి పప్పు మాత్రం ఉడికించాను. దీన్ని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అవి వేయించుకుందండి. ఇప్పుడు కూరకి సరిపడా ఆయిల్ అయితే వేస్తుందండి. వేడైందండి. కొన్ని వెల్లుల్లి రమ్మలు వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు. ఇది ఒక ఆనియన్ తీసుకున్నాండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇప్పుడు దీనిలో మిరపకాయలు అయితే వేయట్లేదండి. ఇలా కట్ చేసి ముక్కలుగా, అంటే కొంచెం ఎక్కువగా తీసుకున్న కారం తక్కువ వేసుకుందని. పప్పుకి మిరపకాయలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. కానీ పప్పు నిండా మిరపకాయలు ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి నేను దీన్ని కొంచెం మిక్సీ అయితే పట్టుకుంటా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిరపకాయ పేస్ట్ అయితే వేస్తుందండి. టమాటాలు ఒక 5 వరకు తీసుకున్నాండి, మీడియం సైజు. ఇప్పుడు ఇవి ఇందులో యాడ్ చేస్తున్నాం. మెత్తగా అవ్వే వరకు మగ్గించుకుందండి. ఇందులో కొంచెం చింతపండు వేస్తుందండి. కొంచెం పసుపు, కొంచెం పప్పుకి సరిపడా ఉప్పు వేస్తుందండి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇవి మగ్గే వరకు మూత పెట్టుకొని అయితే ఉంచుకుంది. టమాటాలు అయితే మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం వేసుకుందాము. ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు దీనిలో వేసుకుందండి. దీన్ని ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవడం వల్ల పప్పు తొందరగా పాడవదు. రేపటి వరకు నిల్వ ఉంటుందండి పప్పు. టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇంత పలచగా అయితే ఉంచుతున్నా. ఇలా స్టవ్ ఆఫ్ చేసేస్తాయండి. ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుందండి.